దేశ రాజకీయాల్లో కొన్ని స్లోగన్స్ జనం మెదళ్లలో అలా నాటుకుపోతాయి. వాటితో అధికారాలు వచ్చిన దాఖలాలు, పవర్ పోయిన ఘటనలు ఉన్నాయి. అప్పట్లో గరీబీ హటావో కాంగ్రెస్ నినాదానికి దేశం మొత్తం ఫిదా అయింది. ఇండియా షైనింగ్ స్లోగన్ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని దూరం చేసింది. విజన్ 2020 అంటే ఠక్కున గుర్తుకు వచ్చే లీడర్ చంద్రబాబు నాయుడు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ వదిలిన నినాదం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. తెలంగాణలో అధికార పీఠాన్ని బద్దలు కొట్టేలా చేసింది. ఇప్పుడు రాహుల్ సమక్షంలో సీఎం రేవంత్ చెప్పిన రేర్ అనే స్లోగన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాక్ అయింది. పాకెట్ కి తెలంగాణ రైజింగ్ బ్యాడ్జ్ కూడా ధరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజన్ 2047 విను వినిపించు, వి రిపోర్ట్ యూ డిసైడ్. కొన్ని స్లోగన్స్ ఎవర్ గ్రీన్. రాజకీయాల్లో సోది ప్రసంగం కంటే తూటాలా పేలే ఒకే ఒక్క స్లోగన్ 10 కాలాల పాటు గుర్తుండిపోతాయి. పీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఇప్పటికే పలు నినాదాలను ఫేమస్ చేసిన రేవంత్ ఇప్పుడు మరో స్లోగన్ తెరపైకి తెచ్చారు. అదే రేర్ అనే పదం. రాహుల్ భయ్యా ने ये कह रहा था कि तेलंगाना मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम. मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ. दिस इज रेयर मॉडल. रेयर, रेयरेस्ट ऑफ द रेयर. इंडिया फर्स्ट टाइम ये रेयर मॉडल. रेयर का मतलब मैं बाद में बोलता हूँ, मगर ये रेयर मॉडल है. ये रेयर मॉडल है क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं किया, किसी ने नहीं किया. इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे. ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे. రేర్ అంటే అర్థమేంటో వివరించని రేవంత్ తర్వాత చెప్తానంటూ అందరినీ సస్పెన్స్ లో పెట్టారు. అసలు రేర్ అనే పదానికి రేవంత్ రెడ్డి అనుకుంటున్న అబ్రివేషన్ ఏంటో అన్న క్యూరియాసిటీని పెంచారు. రేర్ అనే పదంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. ఇటు సోషల్ మీడియాలో సైతం రేర్ పదంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రేర్ మోడల్ అంటే రేవంత్, రాహుల్ మోడల్ అని కొందరు చెబుతుంటే, రాహుల్ రీసెర్చ్ ఎన్సైక్లోపీడియా అంటూ ఇంకొందరు చెబుతున్నారు. రేర్ అంటే రాహుల్ ఇచ్చిన మాటను రేవంత్ చేసి చూపెట్టాడు అనే అర్థంలో ఇద్దరి పేర్లను షార్ట్ ఫామ్ చేసి రేర్ అనే పదాన్ని రేవంత్ ఉపయోగించారని అంచనా వేస్తున్నారు ఇంకొందరు. పీసీసీ చీఫ్ గా ఉంటూ కొన్ని స్లోగన్స్ ను గన్స్ లా పేల్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే ఒక నినాదంపై మథనం చేశారు. నాటి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంతో గంటల కొద్దీ చర్చలు జరిపారు రేవంత్. ఫైనల్ గా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్ ఎంచుకున్నారు. మీడియా, సోషల్ మీడియా, హోర్డింగ్స్, రేడియో, టీవీ ఇలా దేన్ని వదలకుండా ఆ స్లోగన్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఫలితం ఏంటో మీకే తెలుసు. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఓ పోలీస్ అన్న, మార్పు కావాలి. ఇక కేసీఆర్ పాలనపై జనం విసిగిపోయారని గ్రహించిన రేవంత్ ఎలక్షన్స్ కు 2-3 వారాల ముందు మరో స్లోగన్ అందుకున్నారు. తిరగబడదాం, తరిమి కొడదాం అనే స్లోగన్ ఎత్తుకున్నారు. కేసీఆర్ అరాచక పాలనను అంతం చేయాలంటే కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, ప్రజలందరి కర్తవ్యమని ప్రజలను కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. ఇక ప్రభుత్వం రాగానే తమది ఇందిరమ్మ రాజ్యమని, ప్రజా ప్రభుత్వమని ప్రకటించారు. ఈ పదాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. సీఎంగా నరేంద్ర మోదీ వైబ్రెంట్ గుజరాత్ అనే స్లోగన్ ఎత్తుకున్నారు. రేవంత్ కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ ఎత్తుకున్నారు. ఒక లోగో డిజైన్ చేసి అధికారిక కార్యక్రమాలన్నింటిలోనూ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు తన షర్ట్ పాకెట్ కి తెలంగాణ రైజింగ్ బ్యాడ్జ్ కూడా ధరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 అనే సరికొత్త పదాన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తన రాజకీయంతో ప్రత్యర్థులకు పంచ్లిస్తున్న ముఖ్యమంత్రి స్లోగన్స్ తో జనానికి దగ్గరవుతున్నారనడంలో సందేహం లేదు.